ప్రకటన గ్రంథంలో ఏముందంటే జ్యేష్ఠుల సంఘం అని ఉంది. అంటే మనల్ని అందరినీ ఏమని పిలిచారంటే జ్యేష్ఠుల సంఘం. మరి మనం మొదట పుట్టలేదుగా, అందరూ మొదట పుట్టలేదు. మొదట పుట్టిన వారి సంఘం అన్నాడు సంఘాన్ని. జ్యేష్ఠుల సంఘం అంటే మొదట పుట్టినవారి సంఘం. ఎవరెవరైతే రక్షణ పొందారో, ఎవరెవరైతే దేవుణ్ణి విశ్వసించి పరలోకానికి చేరుకున్నారో వాళ్ళను జ్యేష్ఠులు అన్నాడు. కానీ అందరూ జ్యేష్ఠులం కాదు. ఎందుకంటే పేతురు, ఆంద్రేయ అన్నదమ్ములు, యేసుప్రభు వారి శిష్యులు. యాకోబు, యోహాను అన్నదమ్ములు. ఆ లెక్క ప్రకారం అప్పుడు అన్నే వెళ్ళాలి కానీ తమ్ముడు వెళ్ళకూడదు. అని తమ్ముడు కూడా వెళ్ళాడు. అంటే జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? జ్యేష్ఠత్వం అంటే మొదటి పుట్టేవా, రెండోకి పుట్టేవా, కడవాడికి పుట్టేవా అనేది కాదు. కానీ క్రొత్త నిబంధనలో జ్యేష్ఠత్వం ఆశీర్వాదం అంటే యాకోబు కోరుకున్నది ఏమిటంటే రక్షణ పొందే భాగ్యం, దేవునికి మహిమ కలుగును. ఇది ఆశీర్వాదం.